పుండో కాడుంటే మందో కాడ పెడితే తక్కువ కాదు, పుండున్న కాడనే మందు పెట్టాలి, కీళ్ళు దొరికించుకొని వాత పెట్టాలి, అప్పుడే దెబ్బకు రోగం తరుగుతుంది. చూస్తందుకు అమాయకుల లెక్క పాపం ఏం తెలియదన్నట్టే ఉంటారు. కానీ తెలంగాణ రైతులు ఉత్తుతోలేం కాదు. ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పి మొండి చేయి చూపించిన షేపాటి సర్కారుకు ఏడ చురుకు పెట్టాలనో ఆడబెట్టిర్రు. అబ్బర కొడుకు, మన తెలంగాణ రైతులు మంచి తెరుగుకొచ్చిర్రు. నమ్మి ఓట్లు అయ్యనా వేసిర్రు. గెలిచి గద్దెనెక్కినాక చెప్పిన పని చేయని కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత వెంటనే పెడుతున్నారు. సమజ్ గాలే. ఇగో ఈడ చూసిర్రా, ఇది ఢిల్లీలో ఉన్న ఏఐసిసి ఆఫీసు. అంటే రాష్ట్రాలలో ఉండే బుడ్డ కాంగ్రెస్ ఆఫీసులు ఉంటాయి కదా, అవన్నిటికీ ఇది హెడ్ ఆఫీస్ అన్నట్టు. ఇక దాని ముంగట తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ భాగవతం మొత్తం రాసుకొచ్చిర్రు. ఈ కాంగ్రెస్ వాళ్ళు పెద్ద లంగపాసులు ఓట్ల ముంగట మస్తు ముచ్చట్లు చెప్తారు. వ్యవసాయం చేసేటోళ్లకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, పంట మీద 500 బోనస్ ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం పెడతామన్నారు. ముసలోళ్ళ పింఛను ఇప్పుడు 2,000 వస్తున్నది, మేము వచ్చినాక 4,000 ఇస్తామన్నారు. గిట్లా మొత్తం 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రు. ఇదే ఢిల్లీకి వెళ్లి సోనియా మేడము, వాళ్ళ కొడుకు రాహుల్ సారు, బిడ్డ ప్రియాంక మేడం సుత వచ్చి మస్తు ప్రచారం చేసిపోయింది. అట్లనే మల్లికార్జున ఖర్గే సార్ సుతం మస్తు సార్లు వచ్చిపోయిండు ఓట్లప్పుడు. కానీ గెలిచి ఏడాది మాస్కం అయిపోయే. ఏకాన పశ అయ్యలేదు, చెప్పిన పని శారణ మందం కూడా చేయలేదు. పైకెళ్లి మా రైతుల భూములను గుంజుకుంటున్నారు. ఇదేందని అడిగితే కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళ సక్కదనం మొత్తం పోస్టర్ల మీద రాసి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ఆఫీస్ ముంగట ఆడ ఉన్న గల్లీలల్లా అంట పెట్టి వచ్చిర్రు. మరి ఎందుకు ఇట్లా చేసిర్రు అంటే, ఢిల్లీలా ఇంక 4 వద్దులు పోతే ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ చెయ్యి పార్టీ వాళ్ళు ఈడ మనకు చెప్పినట్టే ఆడ కూడా ఢిల్లీ పబ్లిక్ కు మస్తు ముచ్చట్లు చెప్తున్నారట. ఈడ మేము ఓట్లేసే మోసపోయినాం, పుసుకున మళ్ళా మీరు కూడా వేసారని అక్కడ ఉన్న వాళ్ళకి తెలవాలని ఇట్లా చేసిరట. ఎంతైనా మన తెలంగాణలో మనసు ఎట్లుంటా చెప్పుర్రి. మనం నమ్మి మోసపోతే గాని అవతలోళ్ళు ఆగం కాకుండా జరంతా భద్రంగా ఉంటారని అనుకుంటాం కదా, అట్లా అన్నట్టు.